పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కృష్ణారావు సమావేశం నిర్వహించారు. నరసరావుపేటలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను అరెస్ట్ చేశారు. నరసరావుపేట పట్టణం గ్రామీణ ప్రాంతాలతో పాటు వెనుకొండలలో 6 చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లని లక్ష్యంగా చేసుకుని రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు వరుస దొంగతనాలకు పాల్పడ్డారని, దొంగల నుంచి సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఒక ప్రాపర్టీ అఫెన్స్ మనకి నర్సరావుపేట 1 టౌన్ PS లో రిపోర్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే FIR కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అక్కడున్న CCTV ఫుటేజ్, అక్కడున్న ఎవరైతే చుట్టుపక్కల విట్నెస్ ఉన్న అందరినీ కూడా విచారించి కొంతమంది సస్పెక్ట్స్గా గుర్తించడం జరిగింది. దాని మేరకు స్పెషల్ టీమ్స్గా ఫామ్ చేసి నర్సరావుపేట 1 టౌన్ CI అలాగే SI వంశీకృష్ణ అండ్ టీం అందరూ కూడా దీన్ని చాలా కష్టపడి ఒక టీమ్ని ఎఫర్ట్స్గా పెడుతూ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం 4 అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ పేర్లు పేరేచర్ల వంశీ, బాలయ్య, తిరుపతిరావు అండ్ రాజేష్. ఈ 4 కూడా గత 6 నెలల నుంచి కూడా వివిధ స్టేషన్ పరిధిలో చాలా అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఉన్నారు. సో వాళ్ళు మొత్తంకి 6 అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసినట్టు మనకి తెలుస్తూ ఉన్నది.